అందరికీ నమస్కారం. లైఫ్ మంత్ర తెలుగుకి స్వాగతం. ఈ రోజు వీడియో వచ్చేసరికి తెలియక చేసిన మోక్షాన్నిచ్చే శివరాత్రి కథ. అలాగే 4 జాముల్లో ఆ శివయ్యకు పూజ ఏ విధంగా చేస్తామో ఈ వీడియోలో వివరించబడుతుంది. అలాగే ఎవరన్నా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మహాశివరాత్రి రహస్యం. శివుడు స్వయంగా పార్వతీమాతకు చెప్పిన మాటలు. పార్వతీదేవి, స్వామి, మిమ్మల్ని సులభంగా ప్రసన్నం చేసుకోవడం ఎలా అని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి అడిగిన ప్రశ్నకు పరమేశ్వరుడు ఇలా బదులిచ్చాడు. దేవి, నాకు అన్ని తిథుల్లోకి మాఘ బహుళ చతుర్దశి అంటే మహాశివరాత్రి అత్యంత ప్రీతి. ఈ రాత్రి ఎవరైతే ఉపవాసం ఉండి జాగరణ చేసి నన్ను 4 జాములలో పూజిస్తారో వారికి మరుజన్మ అంటూ ఉండదు. దేవి, నాకు బంగారం రత్నాల కంటే భక్తితో సమర్పించే ఒక్క మారేడు దళం ఎక్కువ అని పరమశివుడు పార్వతీమాతకు చెబుతూ లుబ్ధకుడి కథను ఉదాహరణగా చెప్పాడు. ఈ కథ వింటే శివరాత్రి వ్రతశక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. కథ ప్రారంభం. పూర్వం లబ్ధకుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతను చాలా క్రూరుడు. ప్రతిరోజు జంతువులను చంపి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకనాడు మహాశివరాత్రి పర్వదినం వచ్చింది. కాని అది అతనికి తెలియదు. ఉదయం నుంచి వేట కోసం తిరిగాడు. కాని ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఆకలితో అలసటతో ఉన్నాడు. అదే అతని ఉపవాసం. రాత్రి అయిపోయింది. క్రూర మృగాల భయంతో ఒక చెరువు ఒడ్డున ఉన్న మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. నిద్రపోతే కింద పడిపోతానన్న భయంతో మెలకువగా ఉన్నాడు. అదే జాగరణ. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. కాని అది అతనికి తెలియదు. ఇప్పుడు మొదటి జాము ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల సమయంలో ఒక ఆడలేడి నీళ్లు తాగడానికి వచ్చింది. వేటగాడు బాణం ఎక్కుపెట్టాడు. గురి చూసేటప్పుడు అడ్డుగా ఉన్న మారేడు ఆకులను తుంచి కింద పడేశాడు. అవి సరిగ్గా శివలింగంపై పడ్డాయి. అతని నీళ్ల కుండ నుండి నీరు కూడా లింగంపై పడింది. అది అభిషేకం. ఆ లేడీ ఇలా ప్రాధేయపడింది. నేను నా పిల్లలకు పాలు ఇచ్చి నా భర్తకు చెప్పి మళ్ళీ వస్తాను. నన్ను వెళ్ళనివ్వు. సత్యం తప్పను అనటంతో అతను విడిచిపెడతాడు. ఇప్పుడు 2వ జాము ప్రారంభమైంది. సాయంత్రం 9 గంటల నుంచి 12 గంటల సమయంలో వేటగాడు ఆ లేడిని నమ్మి వదిలేశాడు. కాసేపటికి దాని సోదరి మరొక లేడి వచ్చింది. మళ్లీ వేటగాడు ఆకుల్ని తుంచి నీళ్లు జారడం జరిగాయి. లింగార్చన జరిగింది. ఆ లేడి కూడా నా భర్త కోసం వెతుకుతున్నాను, ఆయన్ను చూసి అనుమతి తీసుకుని మళ్లీ వస్తాను అని ప్రమాణం చేసి వెళ్లిపోయింది. 3వ జాము ప్రారంభమయ్యింది. 3వ జాము అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో. ఈసారి ఆ 2 లేడ్ల భర్త మగలేడి అక్కడికి వచ్చింది. వేటగాడు చంపబోతుంటే మళ్లీ ఆకులు నీళ్లు లింగంపై పడ్డాయి. ఆ లేడి, నా భార్యలు పిల్లలు నా కోసం ఎదురు చూస్తున్నారు. వారిని ఓదార్చి బాధ్యతలు అప్పగించి నేనే నీకు ఆహారంగా వస్తాను అని చెప్పి వెళ్లిపోయింది. వేటగాడికి ఆశ్చర్యం వేసింది. ఇక 4వ జాము ప్రారంభమయ్యింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో 4వ జాము అనేది ప్రారంభమైంది. మాట ఇచ్చినట్టే ఆ లేడీ కుటుంబం మొత్తం అక్కడికి వచ్చింది. నన్ను చంపు అంటే నన్ను చంపు అని ఒకదానికొకటి పోటీ పడ్డాయి. జంతువులకు ఉన్న సత్యనిష్ట, త్యాగబుద్ధిని చూసి రాతి గుండె కరిగింది. చేతిలో ఉన్న బాణం జారవిడిచాడు. తన పాపాలకు పశ్చాత్తాపడ్డాడు. తనకు తెలియకుండానే రాత్రంతా శివపూజ చేశాడు. మరునాడు వేటగాడు మరణించాడు. యమదూతలు వచ్చారు. కాని శివగణాలు వారిని అడ్డుకున్నారు. ఇతను శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు. జాగరణ చేశాడు. బిల్వదళాలతో లింగార్చన చేశాడు. ఇతను పాపరహితుడు అని శివదూతలు అతన్ని కైలాసానికి తీసుకువెళ్లారు. శివుడు పార్వతితో ఇలా అన్నాడు. దేవి, చూశావా, ఆకలితో ఉపవాసం, భయంతో జాగరణ, యాదృచ్ఛికంగా అర్చన చేసినందుకే అతనికి మోక్షం వచ్చింది. అదే భక్తితో జ్ఞానంతో ఎవరైతే ఈ శివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి ఇక తిరుగులేదు అని ఆ శివయ్య స్వయంగా పార్వతీమాతతో చెబుతాడు. పూజా విధానం చూద్దాము. మొదటి జాము సమయం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల సమయం. ఆ సమయంలో ఆ శివయ్యకు ఆవు పాలతో అభిషేకం చెయ్యాలి. గంధం, బిల్వదళాలతో అలంకరణ చెయ్యాలి. పెసరపప్పు, పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల వచ్చే ఫలితం సకల పాపహరణం. అలాగే 2వ జాము
టైము 9 గంటల నుంచి 12 గంటల ప్రాంతంలో. ఆ సమయంలో ఆ శివయ్యకు పెరుగుతో అభిషేకం చెయ్యాలి. తులసి దళాలు ముఖ్యంగా అలంకరణ చేయాలి. మొగలి పూలతో కూడా అలంకరణ చేయొచ్చు. నైవేద్యం వచ్చేసరికి పాయసం. ఫలితం ధన ప్రాప్తి, సంతాన ప్రాప్తి. ఇక మూడవ జాము పూజా విధానం. మూడవ జాము వచ్చేసరికి మనకు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఉంటుంది. ఇది అత్యంత ముఖ్యమైన సమయం. ఈ సమయంలో మనకి ఆవు నెయ్యితో శివయ్యకు అభిషేకం చేయాలి. మారేడు దళాలతో అలంకరణ చేయాలి. నువ్వులన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఫలితం కోరిన కోరికలు నెరవేరుతాయి. ఎవరికైనా కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరాలంటే ఆ సమయంలో అభిషేకం చేయడం అత్యంత ప్రీతిప్రదాయకం అని చెప్తుంటారు. అలాగే 4వ జాము తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో ఈ పూజా విధానం ప్రారంభమవుతుంది. తేనెతో అభిషేకం చేయాలి ఆ శివయ్యకు. నీలోత్పలాలు అంటే నల్లు కలువలతో అలంకరణ చేయడం ప్రీతిప్రదాయకం. అలాగే శుద్ధన్నం అంటే తెల్ల అన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఈ పూజ చేయడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.